హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఐఎస్ బేకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి బనానా కప్ కేక్స్. వీడియో మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో నేను వన్ ఫుల్ బనానీ యాడ్ చేస్తున్నాను. బనానాని వేసుకున్న తర్వాత 1/4 కప్ ఆఫ్ బ్రౌన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ షుగర్ అనేది అవైలబుల్ లేకపోతే నార్మల్ షుగర్ని కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ మనం దీన్ని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకున్నాక సైడ్కి పెట్టుకొని ఒక బౌల్లో 1/4 కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ని యాడ్ చేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు వెనిలా ఎసెన్స్ ప్లేస్లో బనానా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, బనానా ఫ్లేవర్ రావడానికి. నా దగ్గర బనానా ఎసెన్స్ లేదు కాబట్టి వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. అండ్ అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది ప్రాపర్గా మిక్స్ చేసేసుకోండి. ఆయిల్ అసలుకి కనిపించకుండా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. ప్రాపర్గా మిక్స్ అయ్యాక మనం ఫస్ట్ రెడీ చేసుకున్న బనానా ఇంకా బ్రౌన్ షుగర్ని పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. ఒక సైడ్ ఈవెన్గానే ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో నేను 1/2 కప్ ఆఫ్ మైదా పిండిని వేసుకుంటున్నాను. మైదా పిండిని నేను ఫస్టే జల్లించుకొని వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఈవెన్గా మిక్స్ చేసుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసేసుకోండి. ఒక సైడ్ ఈవెన్గానే మిక్స్ చేసుకుంటే బబుల్స్ అనేది ఏం రావు. అండ్ మైదా పిండి వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను. మీరు మైదా పిండి జల్లించుకునేటప్పుడే సోడా పౌడర్, బేకింగ్ పౌడర్, సినమన్ పౌడర్ని కూడా జల్లించుకొని వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా వేసుకుంటున్నాను. ఇక్కడ 1/4 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను. అండ్ ఇంకా సినమన్ స్టిక్ని ఒకటి పౌడర్గా చేసుకొని దాన్ని 1 టీ స్పూన్ని యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆఫ్ సినమన్ పౌడర్ని యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒక్కసారి జల్లించుకొని వేసేసుకోండి. ఇవన్నీ జల్లించుకున్న తర్వాత మనము మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకవేళ టెక్స్చర్ అనేది థిక్గా అయినప్పుడు మీరు కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోండి. ఒక 1/4 కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసేసుకోండి. ఆ మిల్క్ అనేది యాజ్ రిక్వైర్డ్. మనము ఇక్కడ నాకైతే 1/4 కప్ అనేది మిల్క్ యూజ్ అయింది. మీరు చూసుకొని వేసేసుకోవాలి. టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని సైడ్కి పెట్టుకొని కప్ కేక్స్ మౌల్స్ని రెడీ చేసుకుందాము. మీ దగ్గర కప్ కేక్స్ మౌల్స్ డైరెక్ట్గా బయట స్టోర్లో కూడా దొరుకుతాయి. అవి కొనుక్కొని కూడా వేసుకోవచ్చు బ్యాటర్ అందులో. నా దగ్గర లేవు కాబట్టి నేను బౌల్స్ తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసేసుకొని బటర్ పేపర్ని వేసుకొని అందులో బ్యాటర్ని వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే జస్ట్ ఆయిల్తో గ్రీస్ చేసుకొని మైదా పిండితో డస్టింగ్ చేసేసుకొని బ్యాటర్ని వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ అనేది 3/4 వరకు వేసుకోవాలి. బ్యాటర్ అనేది కేక్ మౌల్డ్స్లో వేసేసుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ ఆఫ్ ప్రీ హీటింగ్ సెట్ చేసుకోవాలి. నేను ప్రీ హీటింగ్ ఆల్రెడీ 10 మినిట్స్ సెట్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ప్రీ హీటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ మౌల్డ్స్ అనేది ఇందులో పెట్టేసుకొని 20 to 30 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బేక్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఓవెన్లో బేక్ చేసుకుంటే 180 degrees పెట్టుకొని బేకింగ్ మోడ్ 20 to 30 మినిట్స్ పెట్టుకోండి. ప్రీ హీటింగ్ 10 మినిట్స్ ఓవెన్లో కూడా. ఇప్పుడు కప్ కేక్ అనేది ఎలా అయిందో చూపిస్తున్నాను. ట్యూత్ పిన్ని డిప్ చేసి చూస్తే క్లీన్గా వస్తే, స్టిక్కీగా ఏం లేకపోతే మనకి కప్ కేక్ అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను. నాకైతే ప్లఫీగా వచ్చింది కప్ కేక్ అనేది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి బనానా కప్ కేక్ ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.